మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు డిపిఆర్ తప్పుల తడకగా ఉందని, కేవలం 100 కోట్లతో మంజీరా నుంచి మూసీకి నీళ్లు తరలించవచ్చని, కానీ ప్రభుత్వం దీనికోసం 1,50,000 కోట్లు దుర్వినియోగం చేస్తోందని ఆరోపించింది బీజేపీ. మూసీ ప్రక్షాళనలో ప్రజల ఇళ్లను కూల్చకుండా కొన్ని ప్రత్యామ్నాయాల్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో బీజేపీ నేతలు వివరించారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ ని తాము వ్యతిరేకించడం లేదని, కానీ పేదల ఇళ్లు కూల్చివేసి పారదర్శకత లేని డిపిఆర్ తో చేపట్టే పనుల్ని అడ్డుకుంటామని బీజేపీ స్పష్టం చేసింది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, ఇరిగేషన్ రంగ నిపుణుడు సహా బీజేపీ నేతలు పాల్గొన్నారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం 7,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేయడమే కాకుండా పేదల ఇళ్లని కూలగొట్టడం సరికాదన్నారు రామచంద్రరావు. మూసీ పక్కన ఉన్న పెద్ద రియాల్టర్ల అక్రమ కట్టడాలపై మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. కేసీఆర్ 1,50,000 కోట్లతో కాళేశ్వరాన్ని నిర్మిస్తే రేవంత్ రెడ్డి దాన్ని మూసేశ్వరంగా మారుస్తున్నారని విమర్శించారు. చివరికి తెలంగాణని అభివృద్ధి చెందకుండా మూసేస్తారని దుయ్యబట్టారు. ఇక ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఇరిగేషన్ రంగ నిపుణులు వెదిరే శ్రీరామ్ ప్రజల ఇళ్ల కూల్చివేతలపై కొన్ని ప్రత్యామ్నాయాలను వివరించారు. మూసీ బఫర్ జోన్ లో 90% ప్రజా అవసరాల కోసం ఉంచి 10% రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కి ఇస్తే ప్రాజెక్ట్ కి నిధులు వస్తాయన్నారు. కేవలం 100 కోట్లతో మంజీరా నుంచి నీటిని మూసీకి తరలించవచ్చన్నారు. మూసీ నీటి నుంచి రైతులు స్వచ్ఛమైన పంటల్ని పండించినప్పుడు మూసీ పునర్జీవం సక్సెస్ అయినట్లుగా భావించాలన్నారు.